అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 3 రోజుల పాటు పర్యటన అయితే చేస్తున్నారు. ప్రధానంగా 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానంగా ఉప్పాడ తీర ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించేందుకు కూడా ఆయన ప్రధానంగా పిఠాపురం అలాగే గేట్ ఏదైతుందో ఉప్పాడ రైల్వే గేట్ నుంచి ఇటుగా ఉప్పాడ వెళ్తున్నారు. ఉప్పాడ వెళ్తుండగా ఒక అరుదైన ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆయన కలిసేందుకు కూడా ఎందరో అభిమానులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఆయన ఏ కార్యక్రమం ఉన్నా అక్కడికి తండోపదండాలుగా జనం కూడా వస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ప్రాంతం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఉప్పాడ నుంచి ఇటుగా అదే ప్రధానంగా పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే రహదారి. అటుగా చూసుకుంటే ఇది రహదారి. ఈ రహదారి నుంచి ఇటుగా నుంచి అంటే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటుగానే వస్తున్నారు. ఇటు నుంచి వస్తుండగానే ఆయన ఒక్కసారిగా ఇక్కడికి మనం ఉన్నటువంటి ప్లేస్కి వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే ఇదే ప్రాంతంలోకి పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఇక్కడ ఉండి జెండా పట్టుకుని ఒక అభిమాని, ఒక కుర్రవాడు, ఒక పిల్లవాడు ఎవరైతే ఉన్నారో పిల్లవాడు ఇదే ప్లేస్లో ఒక జెండా పట్టుకుని, జనసేన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్కి అయితే ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. వెంటనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తన కాన్వాయ్ ఇటుగా వస్తుంది. ఇటుగా వచ్చినటువంటి కాన్వాయ్ ఇక్కడ ఆగడం జరిగింది. ఇక్కడ ఆగి పవన్ కళ్యాణ్ ఇక్కడైతే పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఉండి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పిల్లవాడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కాన్వాయ్లోకి వెళ్ళడం వెంటనే భద్రతా సిబ్బంది, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయనకి భద్రత ఎక్కువగా ఉండడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా పిల్లాడి వరకు వచ్చి అతను పూర్తిగా చెక్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరికి రావడం జరిగింది. అక్కడ వచ్చి కుర్రాడిని ఎవరైతే పిల్లవాడు ఉన్నారో ఆ పిల్లవాడిని అయితే చెక్ చేసిన తర్వాత అయితే ఆయన్ని మళ్ళీ తిరిగి పిల్లవాడితో మాట్లాడడం జరిగింది. ఇవి అంతా కూడా సంఘటన ఎంతో పిఠాపురం నియోజకవర్గంలో ఎంత హాట్ టాపిక్గా మారింది. ఎందరో ఆయన కోసం ఆయనతో ఫోటో దిగేంత ఎందరో కూడా ఎదురు చూస్తుంటే, కానీ ఒక పిల్లవాడు మాత్రం ఇక్కడ నుంచుని తనతో వెంటనే పవన్ కళ్యాణ్ జెండా పట్టుకుని, జనసేన జెండా పట్టుకోవడంతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆగి తనతో మాట్లాడిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఆయనకి ఎంతో భద్రత ఉంటుంది, చాలా కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. ఆ భద్రత నడుమ పవన్ కళ్యాణ్కి అయితే అక్కడ సిబ్బంది కూడా ప్రధానంగా చూసుకుంటే భద్రతతోనే ప్రధానంగా ఆయన పిల్లలను కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాతే ఆయన్ని తాకేందుకు పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతం మనమైతే ఎవరైతే పవన్ కళ్యాణ్ కలిసినటువంటి బాలుడు ఉన్నారో బాలుడిని కలిసే ప్రయత్నం, ఇతనే ఆ బాలుడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ జెండా పట్టుకుని ఆ జెండాతో పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. పిఠాపురంలో ఆయన కలిసేందుకు ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పటికీ కానీ ఎవరికి కూడా అవకాశం కలలేదు. కానీ ఈ బాలుడికి మాత్రం మంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రితో ఒక సింగిల్గా కలిసే అవకాశం కలిసింది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ చూసి పైనుంచి అయితే మేడ మీద ఉండిపోయిన పరిస్థితి వీళ్ళందరూ చూస్తాం. కింద తల్లి అందరూ కూడా బయట ఉండిపోయిన పరిస్థితి, వీళ్ళంతా కూడా ఉండిపోయారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ క్షణంలో ఏం జరిగింది, అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి మాట్లాడతారనుకున్నారా లేదా అనేది ఇక్కడ బాలుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరు ఏం పేరమ్మా? భరత్ వెంకట గంగరాజు. ఏం జరిగింది అసలు? పవన్ కళ్యాణ్ ఈరోజు కలిసావు నువ్వు? కలిసాను. ఏమన్నారు? బాగా చదువుకుంటున్నావా, బాగున్నావా? అసలు పవన్ కళ్యాణ్ కోసం నువ్వు జెండా పట్టుకుని ఎందుకు అసలు ఇక్కడ? పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం. చిన్నప్పటి నుంచి సినిమాస్ అయ్యి తనే చూస్తాను. ఓకే. మరి ఆయన ఇక్కడ ఇప్పుడు పిఠాపురానికి ఏమవుతాడు అయినా ఇప్పుడు? సీఎం. ఏపీకి ఉప ముఖ్యమంత్రి, పిఠాపురానికి మీ ఎమ్మెల్యే. మరి మీ అందరూ కూడా ఓటేశారు ఇంట్లోనే? వేసారా? అంటే నువ్వు కేవలం జెండా చూపించి అతనికి స్వాగతం పలకడానికి మాత్రం వచ్చావు అంతేనా? కాదు, నా ప్రేమతోనే వచ్చింది. ప్రేమతో వచ్చావా? మరి ఆయన్ని కలుస్తాను అనుకున్నావా, కలను అనుకున్నావా? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. కార్ ఆగుతుందని. కార్ ఆగిందా? అంటే ముందు నీ దగ్గరికి వచ్చారు పవన్ కళ్యాణ్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ సెక్యూరిటీ వచ్చి నేను చెక్ చేశారా పూర్తిగాని? చెక్ చేశారా? ఏమైంది అప్పుడు? తర్వాత వచ్చి దగ్గరికి వచ్చి ఫోటో తీయించుకున్నాను. షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు మాట్లాడారు అన్నమాట. ఏమన్నారు? బాగున్నా, బాగా చదువుకున్నా మాట్లాడు. తర్వాత ఇంకేం అడిగారు? ఇంకేం అడగలేదా? తర్వాత ఇంకేం మాట్లాడలేదా? అన్నీ కారు ఎక్కేసారా? అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి తర్వాత కారు ఎక్కేసారా?
ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? ఎంతోమంది ఆయన ఫోటో కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, కానీ నువ్వు అక్కడ జెండా పట్టుకుని ఛాన్స్ కొట్టేసావు. ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీగా ఉంది. ఆ? హ్యాపీగా ఉన్నాను. ఆ. ఇంకేమన్నాడు? ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ చూస్తుంటే దగ్గర నుంచి ఇప్పుడు దాకా సినిమాల్లో మాత్రమే చూసావు, ఆయన చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అసలు ఎక్స్పెక్ట్ చేయడం ఆగుతారని, కానీ ఆగాక ఫోటో అది తీయించుకున్నాను. తీయించుకున్నావు. ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్? మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాను? మొత్తం నీ పూర్తి పేరు ఏం పేరు? భరత్ వెంకట గంగరాజు. ఓకే. 6th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడ? భీమవరం హాస్టల్. భీమవరంలోనా? తిరుమల స్కూల్లో హాస్టల్లో చదువుతున్నాను. ఓకే. మరి పవన్ కళ్యాణ్ కలిసి మీ ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి ఈ ఫోటో అంతా ఇప్పుడు రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది, ఏమని చెప్తావు మీ ఫ్రెండ్స్తో నువ్వు రేపటి నుంచి? కలిసానని చెప్తావా? అసలు ఎక్స్పెక్ట్ చేస్తావు అసలు పవన్ కళ్యాణ్ ఆగుతాడు మీ దగ్గరికి వస్తాడని? ఆగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆగారా? ఫోటో తీసుకున్నారా మీ వాళ్ళు ఎవరన్నా? మరి నువ్వు అక్కడ సింగిల్ ఎందుకు రోడ్డు మీద ఉండిపోయి మరి అందరూ రాలేదా? రాలేదు. నేను అందరూ కూడా కలుస్తారేటని ఆగిపోయారేటి? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట కారు ఆగుతుందని. నేను కింద ఉన్నాను, అందుకని ఆపారు. ఓకే. ఓకే. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. బాలుడు తండ్రి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి పవన్ కళ్యాణ్ అబ్బాయి దగ్గరికి వచ్చి ఆగి కాన్వా ఆగింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీ అండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది. అంటే పొద్దున్నుంచి ఆల్రెడీ రెడీ, ఎందుకంటే మాకు ఇక్కడ రెడీ చేస్తున్నారు, ఇలా వెళ్తారని తెలిసి ఆల్రెడీ వచ్చింది. మావాడు పొద్దున్నుంచి రెడీ, డాడీ నేను పవన్ కళ్యాణ్ గారు వస్తాను. నేను అన్నాను పైన నుంచోనన్నా కాన్వాయ్ ఆపరు, కాన్వాయ్ అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఆయన డిప్యూటీ సీఎం, కాన్వాయ్ ఆపరు, నువ్వు దగ్గర నుంచి చూడడానికి ఉంటుంది అంటే అప్పుడు కిందకు వచ్చి నుంచున్నాను అనమాట. మేము పైన ఉన్నాం, మేడం మేము చూస్తున్నాం ఆపరు కదా, మేము పైనుంచి చూద్దామని మేము ఉన్నాం. ఆయన ఆపేటప్పటికి మేము షాక్, నిజంగా షాక్. అసలు ఫోటోలు తీయాలనేది కూడా లేదు. లక్కీ ఏంటంటే మాకు ఆ సీసీటీవీస్లో రికార్డ్ అయ్యింది, మేమంతా షాక్ అసలు. ఆయన సూపర్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను యాజ్ ఏ జన సైనికుడిగా చాలాసార్లు చాలా ర్యాలీస్ కానీ అన్నిటికీ తిరిగాం, కానీ ఫోటో కోసం చాలా ట్రై చేసాం, ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దామని కూడా. నాకు అవ్వలేని ఛాన్సే అట్లీస్ట్ మా అబ్బాయికి ఆయన వెళ్ళిపోతే ఆయన ఆగిచ్చారు, అది నాకు చాలా హ్యాపీ. నాకు ఫోటో అక్కర్లేదు ఇంకా, మా అబ్బాయికి ఇచ్చారు కాబట్టి నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అవసరం లేదు ఇంకా. కొత్తం భరత్ వెంకట గంగరాజ్ అండి. అదే భీమవరం తిరుమలలో జాయిన్ అయ్యాడు. రేపు 8వ తారీఖు జాయినింగ్, 8th. సో అది మొన్న మీటింగ్ అయింది, పాస్ వచ్చింది, తీసుకెళ్ళమని తినేసాడు. నాన్న ఫుల్ రష్ ఉంటారు నాన్న, నేను ఫోటో తీయించుకుంటానంటాడు. నాన్న అసలు అంత టైం ఉండదు, ఫోటో తీయించుకునేంత టైం ఉండదు, మనం ఎక్కడో కూర్చొని చూడాలి. అయితే ఇవాళ మీటింగ్ తీసుకెళ్తాను నన్ను, 4 o'clock మీటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అన్నాను. అయితే ఇవాళ వెళ్తున్నారు ఉప్పాడ అంటే, మనకు నిన్న నైట్ నుంచి మార్నింగ్ 5:30కి లేచి 8:30కి రెడీ అయిపోయాడండి. రెడీ అయిపోయి అక్కడ పైన కూర్చునే ఉన్నాడు. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా కిందకు వచ్చాడు. నువ్వు కిందకి వెళ్ళినా అంటే జెండా పైన ఒకటి ఉంటుంది నాది, ఆ జెండా తీసుకుని వచ్చేసి నుంచున్నాడు. సరే అట్లీస్ట్ దగ్గర నుంచి చూస్తాడన్న ఉద్దేశమే తప్ప ఆయన పిలిచి ఒక ఫోటో ఇచ్చి ఆపి, అది ఫోర్స్గా వెళ్ళిపోయే కారు కూడా ఆపి దిగి ఐఎమ్ రియలీ షాక్. నిజంగా చాలా హ్యాపీ. నాకు చాలు, నాకు అది అక్కర్లేదు. డెఫినెట్గా అండి, జన సైనికుడిని. అది మేము ఓటు వేసింది దేనికంటే మా ఫ్యూచర్ అండి. ఆయన ఒక పిల్లల కోసమనే వేసాం, ఎందుకంటే వీఆర్ ఇన్ టు దిస్ థింగ్. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక వ్యూ మాకు నచ్చి. ఆయన ఒకటి అన్నారు, ఊరేగింపులు ఇవన్నీ కూడా చేసుకోను, కేవలం ఏదైనా మంచి పని కోసమే నేను వెళ్తాను, ఏదో సమస్య కోసమే తిరుగుతానని అన్నారు. ఆ విధంగానే రావడం జరిగింది. ఊరేగింపు లేదు, కొంతమంది మరి అసంతృప్తిగా ఊరేగింపు చేయలేదు, కలలేదు అని కూడా అనుకుంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అక్కర్లేదు సార్, అన్నీ మన ఊరేగింపు తిరిగి ఇవన్నీ చేయక్కర్లేదండి. పిఠాపురానికి అంత మెజారిటీతో ఇచ్చి నిలిపించాలంటే ఆయన చేయొచ్చు, ఆయన ఇక్కడ ఉండక్కర్లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. ఇది నాది లాండ్రీ డ్రై వాష్ అండి, డ్రైవో. ఓపెనింగ్ అప్పుడు క్లీన్ చేశారు సార్, ఎందుకంటే వంగా గీత గారు వచ్చారు ఓపెనింగ్కి, అప్పుడు క్లీన్ చేశారు. నిన్న మేమంతా షాక్, ఇక్కడంతా క్లీన్ చేస్తున్నారంటే అప్పుడు మాకు మెసేజ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉప్పాడు వెళ్తున్నారు. అది చాలు సార్, అంత డిఫరెన్స్ ఉంది. మార్నింగ్ అంతా స్వీపర్స్ వచ్చి క్లీన్ చేయటం, పిఠాపురానికి ఆయన కంపల్సరీ మాకు చేసి పెడతారు. ఆయన కూడా మేము ర్యాలీ కూడా తిరగక్కర్లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నా ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన కింద గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల మాకు కంపల్సరీ పిఠాపురం ఒక స్టేజ్కి వెళ్తుందండి. హరీష్ కొత్తమండి.
అమ్మ చెప్పండి, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ కలుస్తారని ఊహించారా? మీరేమో ఆయన అబ్బాయి అక్కడ ఉంటే మీరేమో గేట్ దగ్గర ఉండి చూస్తున్నారు, మీరేనా? అనుకోలేదండి ఆగుతారని, చాలా హ్యాపీగా ఉందండి. ఎలా ఉంది అంటే మరి అబ్బాయి చూసిన తర్వాత అంటే పవన్ కళ్యాణ్ ఆగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు కూడా ఎందుకు అలా ఇది అవుతుంది అల్లరి చేస్తున్నారని ఏం చెప్పారా? లేదు, తిట్టలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆగుతారని, చాలా హ్యాపీగా ఉందండి. చెప్పండి, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం అంటే ఫోటో ఇప్పుడు అంత రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. మీ అబ్బాయి కోసం పవన్ కళ్యాణ్ ఒక ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆగడం జరిగింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. ఒక్క పవన్ కళ్యాణ్ మీ తమ్ముడైనా అవుతాడు, వెంకట భరత్ తమ్ముడు అవుతాడండి. ఏంటి ఎలా ఉంది మరి? నువ్వు ఎందుకు రాలేదు? అసలు నేను స్కూల్ మానేసి ఉంటే బాగుండని అనిపించింది. నేను కూడా కలుద్దాను కదా, స్కూల్ మానేసి ఉంటే బాగుండు, అనవసరంగా వెళ్ళాను అని అనిపించింది. మార్నింగ్ అసలు నేను యాక్చువల్గా మానేయాలి స్కూలు, కానీ లేట్ అయినా ఎక్కడ క్లాసెస్ పోతాయని అనవసరంగా వెళ్ళాలని అనిపించింది. లేదంటే ఇద్దరు కలిపి జెండా పట్టుకుని ఇద్దరు కలిపి అక్కడ ఉంటుందా మీరు? నేను అదే అనుకున్నాను, కానీ అనవసరంగా స్కూల్కి వెళ్ళాలని అనిపించింది. ఓకే, అంటే రేపు పొద్దున మొత్తం స్కూల్కి వెళ్ళి ఏం చెప్తావు నువ్వు? మా తమ్ముడు పవన్ కళ్యాణ్తో ఫోటో తీసుకున్నా చెప్తావా? మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను మా తమ్ముడు పవన్ కళ్యాణ్తో ఫోటో తీయించుకున్నాడని. అందరికీ, టీచర్స్కి, మా ఫ్రెండ్స్కి చెప్దాం అనుకుంటున్నాను. హరీష్ చూస్తున్నా, ఇది ఎవరైతే హరీష్ ఉన్నారో కొత్త హరీష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా చూసుకుంటే ఆ ఎవరైతే వెంకట భారత్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానంగా తన స్కూల్కి వెళ్ళడం మానేసి ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూసినప్పటికీ ఆయన కలుస్తాం ఎప్పటి నుంచో అలా ఎవరైతే హరీష్ గారు ఉన్నారో ఆయన తన ఫోటో పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాలని తన జనసేన కార్యకర్తగా ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలవని పరిస్థితి అయితే ఉంది. కానీ తన కుమారుడు అయితే తమ బాలుడు ఇక్కడ నుంచి ఉన్నటువంటి వెంకట భారత్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి పవన్ కళ్యాణ్తో ఒక్కసారిగా ఫోటో దిగే ఛాన్స్ కొట్టేయడంతో అందరూ కూడా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇటుగా ఉప్పాడ వెళ్ళేటువంటి మార్గంలో ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగి వీళ్ళ కుటుంబ సభ్యులతో అదే కలవకపోయినా సరే ఆ కుమారుడు ఒక్కరితో కలవడంతో ఎవరైతే వెంకట భారత్ ఉన్నారో బాలుడి దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆగడం ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. ప్రధానంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఆయన కోసం ఆయనతో దిగాలని, ఆయన తాకాలని, ఆయనతో ఫోటో దిగాలని ఎందరో అభిమానులు పిఠాపురంతో పాటు అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ బాలుడు ఉదయం నుంచి కూడా తన తండ్రికి పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ సంకల్పం ఏదో తలుచుకుంటే ఆ సంకల్పం గొప్పదైతే ఏదో తలుచుకున్న విధంగానే అది చేసి తిరుగుతుందని ఏదైతే ఉందో సామెత, అది నిజంగా యువకుడు యొక్క బాలుడు ఎవరైతేనో బలంగా సంకల్పం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ని ఈరోజు కలిసి తనతో ఫోటో దిగడమే కాకుండా కాన్వాయ్ కూడా ఆపి స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ ఫోటో తీసుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదైనా ఈ ఘటన అయితే పిఠాపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలుడు కలిసింది అందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా రకరకాలుగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.